చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. చరిత్రను కాపాడుకోవడం అంటే కేవలం కట్టడాలను సంరక్షించడం మాత్రమే కాదు. మన సంస్కృతి, జీవన విధానాన్ని భావితరాలకు అందించడం. నిజాం హయాంలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు నగరం నలుదిశలా నిర్మించిన ఎన్నో ఊట బావులు, మెట్ల బావులు కాలగర్భంలో కలిసిపోయాయి. మట్టి పొరల్లో మరుగున పడి చెత్తా చెదారంతో తమ వైభవాన్ని కోల్పోయాయి. కాలగర్భంలో మరుగున పడి ఉనికి కోల్పోయిన అలాంటి ఓ చారిత్రక నిర్మాణమే బన్సిలాల్పేట్ మెట్ల బావి. ఇప్పుడు ఆ బావిని పునరుద్ధరించిన సర్కార్ సరికొత్త హంగులు అద్దింది. కొంగొత్త అందాలను సంతరించుకున్న బన్సిలాల్పేట మెట్ల బావి ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేక గ్యాలరీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో హైదరాబాద్ చరిత్రను భావితరాలకు చేరవేస్తోంది. హైదరాబాద్ నగరంలో వారసత్వ కట్టడాల్లో ముఖ్యంగా చెప్పుకునేది బన్సిలాల్పేట్ స్టెప్ వెల్. సో దీన్ని నాగన్నకుంట అని కూడా అంటారు. సో ఇది మొత్తంగా 6 లెవెల్స్ ఆఫ్ స్టెప్ వెల్. ఇది సో 6 అంతస్తుల స్టెప్ వెల్ గా కూడా అంటారు. అసఫ్ జాహీల కాలంలో దీన్ని నిర్మించారు. సో అప్పటి నుంచి కూడా ఇది ఒక తాగునీటి వనరుగా ఉన్నది. కానీ కాలక్రమంలో అంటే దాదాపుగా ఒక 30 ఏళ్ల క్రితం ఇది ఆదరణకి తక్కువయ్యి, అంటే దీన్ని మెయింటెనెన్స్ లేక సో మొత్తం కూడా చెత్త చెదారం అంతా నిండుకొని పోయింది. సో 2021 నుంచి 2022 సంవత్సరం వరకు కూడా దీన్ని మొత్తం పునరుద్ధరించారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి సో అందరూ కూడా ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా కూడా ఇక్కడ జరుగుతోంది. సో చాలా మంది కూడా విజిటర్స్ ఇక్కడ వస్తున్నారు. సో ఒక్కసారి బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ ప్రత్యేకత ఏంటి, దీని చరిత్ర ఏంటి అనేది ఒక్కసారి మొత్తం తిరుగుతూ కూడా తెలుసుకుందాం. 2022 డిసెంబర్ 5th ఇనాగరేట్ అయింది. తర్వాత లాస్ట్ 2021-22లో దీనికి రీస్టోర్ చేయడానికి పని స్టార్ట్ అయింది. 12 to 15 months దీనికి టైం పట్టింది. మొత్తం మా గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ దీనికి ఫండ్ చేసి రీస్టోర్ చేసింది. ఇప్పుడు కూడా మేమే దీనికి మెయింటైన్ చేస్తున్నాం. వాటర్లో మాన్యువల్ క్లీనింగ్ అవుతుంది. ఇంకా మేము బ్యాక్ సైడ్లో ఒక ఫిల్టరేషన్ మషిన్ పెట్టినాం. పర్ డే మేము అది 10,000 లీటర్ వాటర్ ఫిల్టర్ చేసి బావిలో వదులుతాం. మళ్ళీ బావిలో ఉన్న వాటర్ మళ్ళీ తీసుకొని సేమ్ దానికి 6 to 8 hours దానికి రొటేషన్ వర్క్ ఉంటుంది ఫిల్టరేషన్ కోసం. బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మేము కాయ్ ఫిషెస్ వదిలినాం. దాదాపు 150-200 వరకు ప్రస్తుతం ఉన్నాయి. దీంట్లో తాంబేలు ఉన్నాయి, 3-4 తాంబేలు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తే కాకతీయుల కాలంలో, అంటే కాకతీయుల కాలంలో ఎలాంటి ఆ స్టెప్ వెల్స్ ఉన్నాయో ఆ కాలం నాటి స్ట్రక్చర్ ఇది. సో అదే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. అయితే మొత్తం ఇది కంప్లీట్గా ఒక 6 అంతస్తుల అంటే 6 లెవెల్స్ ఉంటాయి ఇక్కడ ఈ స్టెప్ వెల్కి. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఆ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ ఆర్చ్ ఈ 4 floors తర్వాత కూడా ఇంకో ఆర్చ్ అనేది వస్తుంటుంది. అయితే ఇప్పుడు వాటర్ లెవెల్ అంటే 30 feet వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఆర్చ్ అనేది మనకి ప్రస్తుతం కనిపించడం లేదు. కొన్నేళ్ల క్రితము ఇక్కడ రెసిడెన్స్ ఏరియా అనేది లేదు. కేవలం ఇక్కడ ఇప్పుడున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మొత్తం చెట్లు చేమలతో మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఇక్కడ బన్సిలాల్ అనే సేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఒక రెసిడెన్స్ ఏరియాని నిర్మించి ఇక్కడ రెంట్కి ఇచ్చి దాంతో వచ్చిన డబ్బుల్ని ప్రస్తుతం ఉన్న గాంధీ హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి చారిటీగా దానికి ఇచ్చేవాళ్ళు. సో అలా ఇక్కడ ఒక రెసిడెన్స్ ఏరియా అనేది అయితే వచ్చింది. సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కాస్త డెవలప్ చేశారు. మనకి 2 డిఫరెంట్ పిల్లర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు ఇవి మనం చూస్తున్నామైతే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినాయి. కొన్ని అక్కడ లాస్ట్ 2 చూస్తే అయితే అవి పాత కాలం నాటు, అంటే ఎప్పుడైతే దీన్ని నిర్మించారో ఆ కాలంలో వేసిన నాటివే. సో అటువైపు మనకి ఆపోజిట్లో కనిపిస్తున్న పిల్లర్స్ కూడా కంప్లీట్గా అప్పటి కాలం నాటివే. ఇప్పుడు కొన్ని ఏవైతే పాడైపోయాయో వాటిని ఈ సుందరీకరణ భాగంగా, ఈ రీస్టోరేషన్లో భాగంగా అయితే ఇవి ఏర్పాటు చేశారు. వీక్ డేస్లో అరౌండ్ 100 to 150 వరకు వచ్చేవాళ్ళు, అండ్ వీకెండ్స్లో 250 నుంచి 300 వరకు వస్తున్నారండి. అది కూడా అప్పుడప్పుడు ఇక్కడ స్పెషల్గా జరిగే ఈవెంట్స్ కోసం. ఈవెంట్స్ కూడా అప్పుడప్పుడు ప్రైవేట్గా జరుగుతాయి ఉంటాయి, అది అందరికి అలౌడ్ ఉండదు. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, బర్త్డే షూట్స్ కట్ అడుగుతూ ఉంటారు. బట్ మేము వాటికి అలౌ చేయడం లేదు, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ ఏరియా అండ్ సో దానికి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని సో దాని గురించి అని మేము ఇవ్వడం లేదండి. ఎవ్రీ మండే క్లోజ్ ఉంటుంది. అంటే గోల్డెన్ లైట్స్. సో దానివల్ల ఏంటంటే మీకు చాలా లుక్ మారిపోతుంది. ఈవినింగ్ అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే పీస్ఫుల్ వాతావరణం ఉంటుందండి. ఆ 3 galleries కూడా మీకు ఏంటంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్, అంటే స్టెప్ వెల్ రినోవేట్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది మీకు ఫస్ట్ ఒక ఐడియా రావాలి. ప్రస్తుతం ఈ స్టెప్ వెల్ ని గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ కంప్లీట్ గా నిర్వహిస్తుంది. దాదాపుగా 14 నుంచి 15 నెలలు కష్టపడి దాదాపుగా 2,000 టన్నుల
చెత్తని ఇక్కడ రీస్టోర్ చేశారు. అయితే దీన్ని రీస్టోర్ చేయడమే కాకుండా దీని చరిత్ర, దీని ప్రాముఖ్యత అందరికీ తెలిసే విధంగా అయితే ఇక్కడ ఒక మ్యూజియం లాంటిది కూడా పెట్టారు. ఈ బన్సిలాల్ పెట్ స్టెప్ వెల్ అనేది ఒక వారసత్వ కట్టడంగా అయితే ఎంతో మంచిగా, అంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కాకుండా నగర వ్యాప్తంగా కూడా చాలా మంది వచ్చి దీన్ని చూస్తున్నారు. ఎందుకంటే ఫోటోలు తీసుకోవడానికి కానీ దీని చరిత్ర తెలుసుకోవడానికి కానీ అయితే చాలా బాగుంది. అంటే ఇటువంటి స్టెప్ వెల్స్ అనేవి మనం ఎక్కడ చూడం, అంటే నార్మల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి కానీ ఇటువంటి మెట్ల బావులు అనేవి మనం ఎక్కడా చూడం. సో ఇది అయితే చాలా ప్రత్యేకంగా అయితే హైదరాబాద్కి అయితే ఒక ఐకానిక్ స్పాట్గా కూడా అయితే నిలుస్తుంది. సో ఇది బన్సిలాల్ పేట్ స్టెప్ వెల్ గురించి సమాచారం. కెమెరామెన్ బాలాజీతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.